నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. బాన్స్వాడ మండలం తాడ్కోల్ ఠాగూర్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. విద్యార్థులు భయపడకుండా ప్రశ్నలు క్షుణ్ణంగా చదివి జవాబులు రాయాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని తాడ్కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఠాగూర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో మొత్తం విద్యార్థుల సంఖ్య, హాజరైన విద్యార్థుల సంఖ్యను ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. మాస్ కాపీ జరగకుండా చూడాలని చెప్పారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలు పకడ్బందీగా సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ప్రజలకు నమ్మకం కల్పించడమే ఫ్లాగ్ మార్చ్ లక్ష్యమని ఎల్లారెడ్డి సిఐ రవీందర్ అన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా నిర్భయంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సిఐ రవీందర్, ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్, గాంధీ చౌక్, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. సందర్భంగా సిఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. పోలీసులు నిత్యం ప్రజల వెన్నంటి ఉన్నారని నమ్మకం కల్పించడమే ఫ్లాగ్ మార్చ్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దుండిగల్ వారి ఆధ్వర్యంలో గౌరవ ఎస్పీ గారి ఆదేశానుసారము కవాతు నిర్వహించడం జరిగింది. ఎల్లారెడ్డి కూడా వన్ ఆఫ్ ది కమ్యూనల్లీ సెన్సిటివ్ అనే ఉద్దేశంతోని ఏరియా ఫెమిలియరైజేషన్ కోసము ఫోర్స్ రావడం జరిగింది. ఈ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడున్న టోపోగ్రఫీ మరియు అక్కడ ఉన్న పాపులేషన్ వాళ్ళ ఫెమిలియరైజ్ చేసుకోవడం, అదేవిధంగా ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు ఫ్యూచర్లో జరిగితే వాళ్ళ అవసరం ఉంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి పనికొస్తుంది. అదేవిధంగా దీని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ఒక మంచి కార్యక్రమం. మేము మీకు అండగా ఉన్నాము, ఎవరు కూడా భయభ్రాంతులు కావద్దు, పోలీసు మీకు అండగా ఉన్నందుకు సామాన్య ప్రజలకు ఒక ధైర్యాన్ని నింపడానికి ఈ యొక్క కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. దీనికి ఈ అవకాశం ఇచ్చినట్టు గౌరవ ఎస్పీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం పట్ల ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భాజపా ఆధ్వర్యంలో సంబరాలు చేపట్టారు. ఈ మేరకు టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ ఉపాధ్యాయులు మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంబరాలు చేపట్టిన బీజేపీ శ్రేణులు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడారు. 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టభద్రులు ఓటమితో బుద్ధి చెప్పారన్నారు. పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మకుండా బీజేపీ పార్టీకి ఓటు వేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉమ్మడి కరీంనగర్, మెదక్ మరియు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడినటువంటి అంజిరెడ్డి గారిని మరియు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీగా నిలబడినటువంటి మల్క కొమరయ్య గారిని పెద్ద మొత్తంలో గ్రాండ్గా విజయ డంకా మోగించినటువంటి బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే పట్టభద్రులైనటువంటి యువకులకు, టీచర్లకు ముఖ్యంగా టీచర్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఒకసారి మనం గమనించినట్టయితే గడిచిన సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా గ్రామాల్లో అలాగే జడ్పీటీసీలు కూడా లేకుండా ఈ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉన్నది. గ్రామ పంచాయతీలకు ఫండ్స్ కూడా వేయడం లేదు. పెద్ద మొత్తంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా ఈ యొక్క యువకులు, ఉపాధ్యాయులు ఈ యొక్క అధికార పార్టీని గద్దెదించే విధంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు అయినటువంటి గ్రామ పంచాయతీల్లో, అలాగే మండల పరిషత్తులో, జిల్లా పరిషత్తులో పెద్ద మొత్తంలో ఈ యొక్క బీజేపీ కార్యకర్తలను, నాయకులను గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్కరు సహకరిస్తారని చెప్పేసి ఈ యొక్క ఎలక్షన్లే మాకు వీళ్ళకు గుణపాఠంగా కాషాయమయం అయ్యే విధంగా 119 నియోజకవర్గాల్లో 119 గాను పెద్ద మొత్తంలో గెలిచి ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి ఇందల్వాయి మండల కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి. కామారెడ్డి పట్టణంలోని ఓరియంటల్ స్కూల్లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి మందులను పంపిణీ చేశారు. డెంటిస్ట్ డే సందర్భంగా ఉచిత దంత శిబిరం నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. డెంటిస్ట్ డే సందర్భంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఓరియంటల్ పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 10 మంది దంత డాక్టర్ల బృందం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డెంటల్ డాక్టర్లు నిమ్మ అభిషేక్ రెడ్డి, కవిత, ఎండి సాజిద్, సారా, శ్రావణ్, నాగరాజ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462 255 189.
మోర్తాడ్ పెద్దమ్మ తల్లి ఆలయ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం, రుద్రహోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం కళ్ళ పండుగ జరిపించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ 2వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సందర్భంగా పురోహితులు గణపతి పూజ, పుణ్యవచనము, అమ్మవారికి పంచాసూక్త అభిషేకం, ఎదుర్కోలు, స్థాపిత దేవత పూజ, రుద్రహోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మరియు బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తాన్న శిబిరం ఏర్పాటు చేశారు. అత్యవసరంగా రక్త అవసరం ఉండడంతో దాతలు 50 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ ఎం రాజన్న, కార్యదర్శి రఘుకుమార్, కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్, ఆర్గనైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Right. రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మరి కామారెడ్డి బ్లడ్ డోనర్స్ దానికి కిరణ్ మా రెడ్ క్రాస్ మెంబరే కిరణ్ వారి వాళ్ళ సహకారాలతో నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా సంతోషము, చాలా అభినందనీయం. చేయడం అనేది చాలా అభినందనీయం. ఈ మధ్యన ఎండాకాలంలో బ్లడ్ చాలా షార్టేజ్ ఉంది కాబట్టి వారు బ్లడ్ కావాలని చెప్పడంతోనే ఇమ్మీడియట్గా ఈరోజు కొంతమంది సుమారు 50 మందితో ఈరోజు రక్తదానం చేయడం అనేది చాలా సంతోషం, మీకు చాలా అభినందనీయం చెప్తున్నా. ఇలాగనే మన జిల్లా ప్రజలను అవసరం ఉన్న వారికి రక్తాలు ఇస్తూ లేక ఒక వ్యక్తి చనిపోయాడు అనేది మాట రాకుండా మనమందరం కలిసికట్టుగా సమిష్టి కృషిగా మనం ప్రయత్నం చేసి మనము మనం తోటి మానవులను కాపాడుకుందామని మీతో మనవి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే కొన్ని టీమ్స్ ఒక బ్లడ్ డొనేషన్ అనుకుంటారు, ఒక 100 పైన సేవా కార్యక్రమాలు రెడ్ క్రాస్ సొసైటీ చేపడుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు 24 అవర్స్. ఈ సేవా కార్యక్రమం కాదు, సేవ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రెడ్ క్రాస్ ఉంటుంది. మనం ఇది ఒక్కడే చేయొద్దు. గర్భిణీ స్త్రీలకు కానీ, అంగవైకల్యం పిల్లలకు కానీ,
పెద్ద మన సీనియర్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.